తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలి అని జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్, జిల్లా కార్యదర్శి పాల్వాయి జానయ్యలు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఈ నెల 25వ తారీఖున జిల్లా కేంద్రంలో జరుగు మహాసభలను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయని శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, ఎరుకుల సైదులు గౌడ్, నందిపాటి సైదులు, రామారావు రెడ్డి, భిక్షం రూధర్, దోసపాటి అంజయ్ గౌడ్, వెల్పుల ప్రవీణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా జర్నలిస్టు మిత్రులకు ఈ నెల 25వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా 3వ మహాసభలు ఏర్పాటు చేయడమైనది. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రత్యేక ఎజెండాగా ఈ 3వ జిల్లా మహాసభలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్నాయి. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయి తప్ప జర్నలిస్టుల కోసం పాటుపడే దాఖలాలు కనపడటం లేదు. కొన్ని సంఘాలను అడ్డం పెట్టుకొని అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ జర్నలిస్టులకు మాయమాటలు చెప్పి మభ్యపెడుతూ కాలాన్ని వెల్లబుచ్చుతున్నాయి తప్పించి నిజంగా జర్నలిస్టుల కోసం, వారి హక్కుల కోసం, వారి సంక్షేమం కోసము ఈ ప్రభుత్వాలు పాటుపడుతున్నట్టుగా కనపడట్లేదు. కాబట్టి మన సూర్యాపేట జిల్లా వేదిక నుంచి జర్నలిస్టుల యొక్క హక్కుల సాధన కోసము, సంక్షేమం కోసము కట్టుబడి ఉన్నటువంటి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషను మన సూర్యాపేట జిల్లా కమిటీ హక్కుల కోసం పోరాడుతుంది. కాబట్టి నేను సూర్యాపేట జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఈ నెల 25వ తారీఖున జరిగేటటువంటి 3వ మహాసభను విజయవంతం చేయాలి. అందరూ జర్నలిస్టు మిత్రులారా కదిలి రండి, హక్కుల సాధన కోసం కలిసి రండి అనే నినాదంతో ఈ టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభ జరగబోతున్నది. మన హక్కుగా మనకు వచ్చిన ఇళ్ల స్థలాలు కానీ, హెల్త్ కార్డులపైన ఉచిత వైద్యం కానీ, ప్రతి కార్పొరేట్ కళాశాలలో, స్కూళ్లలో ఉచిత వైద్యం జర్నలిస్టు పిల్లలకు అందించాలనే నినాదంతో కానీ, జర్నలిస్టు యొక్క హక్కుల సాధన కోసము, వారి రక్షణ కోసం కఠిన చట్టాలను తీసుకురావాలనేటువంటి నినాదంతో, అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టులకు హెల్త్ కార్డు అందించాలనేటువంటి నినాదంతో ఈ 3వ జిల్లా మహాసభ సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగబోతున్నది. కాబట్టి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మన హక్కుల్ని సాధించుకోవాలంటే పోరాడే సంఘం పక్షాన మీరందరూ నిలబడి పోరాడే సంఘానికి మీరు మద్దతు ఇవ్వాలి. ఆ విధంగా మద్దతు ఇచ్చినప్పుడే మన యొక్క హక్కులు సాధించబడతాయి. మన సంక్షేమం గురించి ప్రభుత్వాలు కదిలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల 25వ తారీఖున జరిగేటటువంటి మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జర్నలిస్టుల ఐక్యత, టీడబ్ల్యూజేఎఫ్ మిత్రులారా, ఈ నెల 25వ తారీఖున సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీడబ్ల్యూజేఎఫ్ 3వ మహాసభను విజయవంతం చేసేందుకు కదిలి రావాలని ఈ సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కానుండి జర్నలిస్టులకు ఒక తీయటి కబురు మాత్రమే ఇస్తున్నారే తప్ప ఈ రోజు వరకు గత ముఖ్యమంత్రి కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ మన జర్నలిస్టుల పక్షాన జర్నలిస్టుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతున్న సందర్భం ఏం కనిపించట్లేదు. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో జర్నలిస్టులంతా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన నిలబడి పోరాటం చేయాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. అదేవిధంగా జర్నలిస్టులందరికీ సభ్యత నమోదు, అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం ఒక హెల్త్ కార్డులను మనం సాధించుకోవాలంటే మీరంతా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన నిలబడి ఈ నెల 25వ తారీఖున జరిగే మహాసభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము.